రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు బీఆర్ఎస్ ట్రాప్ లో పడిందని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు అది రివర్స్ అయిందట. రేవంత్ రెడ్డి ట్రాప్ లో బీఆర్ఎస్ నేతలు పడుతున్నారట. ఆయన వేసిన ప్లాన్ లో వీళ్లంతా ఇరుక్కుపోతున్నారట. దాని చుట్టూరే తిరుగుతున్నారట. స్వయంగా గులాబీ బాస్ కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తించి పార్టీ నేతలను అలర్ట్ చేశారని తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈ నెల 9న ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. దానికి ముందు చాలా రోజుల నుంచి రాష్ట్రంలో పాలిటిక్స్ మొత్తం ఫార్ములా ఈ కేసు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అవుతున్న కేసుల చుట్టూరే తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నేతలంతా కేసుల గురించే మాట్లాడుతున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్ దాకా, గల్లీ నేతల నుంచి పెద్ద లీడర్ల దాకా ప్రతి ఒక్కరూ కేసుల గురించే ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో వైకుంఠ ఏకాదశి రోజు కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా అని అడిగారట. రేవంత్ రెడ్డి ట్రాప్ లో ఎందుకు పడుతున్నారని తిట్టినంత పని చేశారట. ఎంతసేపు కేసులనే పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు వందలాది కేసులను ఎదుర్కొని నిలిచి తెలంగాణ సాధించాం. ఇప్పుడు ఈ చిన్న చిన్న కేసులు, అందులోనూ తప్పుడు కేసులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. రాబోయే రోజుల్లో ఇలాంటివి తప్పుడు కేసులు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందని కేసీఆర్ చెప్పారట. ఇంతకు మించిన పెద్ద పెద్ద కేసులు కూడా ఎదురవుతాయని వారితో అన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నైజం తెలిసి, ఆయన ప్రతీకార రాజకీయాలు చేస్తాడని తెలిసి కూడా ఎందుకు వాటికి అంతలా ప్రయారిటీ ఇస్తున్నారని క్లాస్ తీసుకున్నారట. రేవంత్ ట్రాప్ లో పడి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఎంతసేపు కేసుల గురించే ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారట. గులాబీ జెండా మొదటి నుంచి తెలంగాణ ప్రజల పక్షాన ఉందని, ప్రజలు కూడా పార్టీకి అండగా నిలిచారని ఈ సందర్భంగా ప్రస్తావించారని సమాచారం. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రతీకార కేసులు పెట్టినా, ఏం చేసినా ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెట్టాలని సూచించారట. ప్రజల కోసం కొట్లాడితే వారే బలగమై పార్టీని కాపాడుకుంటారని చెప్పారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజల గురించి మాట్లాడుతోంది కాబట్టే రేవంత్ రెడ్డి ఈ కేసుల డ్రామాలు మొదలుపెట్టారని పార్టీ నేతలతో కేసీఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ కాకుండా ప్రజల పక్షానే నిలవాలని సలహా ఇచ్చారట. నిత్యం ప్రజల్లోనే ఉండాలని, కాంగ్రెస్ సర్కార్ మోసాలపై, ప్రజలపై చేస్తున్న అఘాయిత్యాలపై పోరాటం కొనసాగించాలని చెప్పారట. అలా కాకుండా మరోసారి రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దని కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని పార్టీ వర్గాలంటున్నాయి.